శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండేపూడి గ్రామ పొలాల్లో పులి సంచారం. మరో 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముమ్మరంగా అటవీ శాఖ అధికారుల గాలింపు. ₹55 లక్షల రైతు బజార్, 86 లక్షల రూపాయలతో డ్రైన్ల పనులకు శంకుస్థాపన. 2027 గోదావరి పుష్కరాలు నాటికి మౌలిక వసతులు పూర్తి. ధవళేశ్వరం అభివృద్ధికి 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అక్రమ కేసు పెట్టి జైల్లో ఉంచిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో ములాఖత్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. సీతానగరం మండలంలో హల్చల్ చేస్తున్న పెద్ద పులి సంచారం కొండేపూడి గ్రామ పొలాల్లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తెలిపారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. రాజమండ్రి ఆర్డీఓ ఈ మేరకు సమాచారం అందజేసి క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. పులి జాడ కోసం అటవీ శాఖ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే సీతానగరం తహసీల్దార్, పోలీస్ తదితర స్థానిక అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. పులి అడుగుజాడలు లభించడంతో అటవీ శాఖ అధికారులచే ధృవీకరించడం జరిగిందని, ఈ పులి గతంలో ఏలూరు జిల్లా కన్నాపురం ప్రాంతంలో సంచరిస్తూ గోదావరి నదిని దాటినట్లు గుర్తించామని అన్నారు. పులి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిందిగా అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగిందని, రంపచోడవరం అటవీ ప్రాంతం వైపు తిరిగి వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు డిఆర్ఏ సీతారామూర్తి తెలిపారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పశువుల యజమానులు తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పులి వ్యవహారంలో రంపచోడవరం అటవీ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, రాబోయే 2 రోజుల్లో పులి సంచారం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏవైనా పులి సంచారం కనిపిస్తే వెంటనే అటవీ శాఖ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తోందని, శానిటేషన్, రహదారులు, డ్రైన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం ధవళేశ్వరం గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన రైతు బజార్ నిర్మాణానికి, అలాగే కొత్తపేట, కాటన్పేట ప్రాంతాల్లో నూతన సీసీ డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయా అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం గ్రామస్తుల చిరకాల వాంఛ అయిన రైతు బజార్ను సాకారం చేయాలనే ఉద్దేశ్యంతో గతంలో 9 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో 46 లక్షల రూపాయలు మంజూరు చేసి మొత్తం 55 లక్షల రూపాయల వ్యయంతో రైతు బజార్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద సిమెంట్ రోడ్లు వేసి రైతులకు తోడ్పడే విధంగా కమర్షియల్తో పాటు రైతులకు కూడా షాపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో అన్న క్యాంటీన్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి పన్నుల చెల్లింపు ఎంతో కీలకమని, గ్రామ పంచాయతీలో సుమారు 6 కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్థానిక సంస్థల ఉద్యోగులు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని, లేని పక్షంలో జీతాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు వివరించారు. రూరల్ నియోజకవర్గంలో మొత్తం సుమారు 35 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయని అన్నారు. గ్రామంలో అంతర్గత డ్రైన్ల నిర్మాణానికి 94 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకువచ్చినట్లు, మరిన్ని గ్రాంట్లు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఆవ ఛానల్ ప్రధాన కాలువతో అనుసంధానం చేసే పనులు 1.5 కోటి రూపాయలతో చేపడుతున్నామని, త్వరలో మరో 1 కోటి రూపాయలు NREGS నిధులతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
డ్రైన్ల ద్వారా మురుగునీరు గోదావరిలో బ్యారేజ్ తరువాత కలిసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, నియోజకవర్గ పరిశీలకులు డొక్క నాథ్ బాబు, రాష్ట్ర రైతు నాయకులు అన్నదేవుల చంటి, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు, ఎడ్ల మహేష్, బీర ప్రకాష్, ఎడ్ల వెంకటేష్, ఒంటెద్దు స్వామి, సావాడ శ్రీనివాసరెడ్డి, పొన్నల లక్ష్మి సంతోషి, షేక్ అమీనా బేగం, బొప్ప నాగేశ్వరరావు, భైరతి సరోజినీదేవి, వర్రె రాజేష్, సాజిద్, గ్రంథి వెంకయ్య, బండి గోపి, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో పాడైపోయిన దానికి 40 లక్షలతో మళ్ళీ మొత్తం రీకండిషన్ చేస్తున్నాం. అలాగే జనార్దన్ స్వామి గుడి కూడా ఒక శిలాఫలకం వేసి అక్కడ ఒక రాజగోపురం కట్టబోతున్నాం. మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా కార్లు పైదాకా వెళ్ళేదాకా పుష్కరాలు చేయబోతున్నాం. ఆ రోడ్డు కూడా చేసాము. ఇవాళ ఏదైతే కొత్తపేట కానీ మొత్తం ధవళేశ్వరంలో అన్ని చాలా వరకు రోడ్లు అయినాయి. ఇవాళ డ్రైన్ల సమస్య ఉంది తీవ్రంగా. ఎన్ని కోట్ల రూపాయలైనా రాబోయే 5 నెలలు కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఇచ్చేది కాక 1 కోటి రూపాయల పనులు మొదలెడుతున్నారు ఎంఎన్ఆర్ చేసేవాళ్ళు. ఇది కాకుండా రుణాలు మరో 2 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఏదైతే ధవళేశ్వరానికి టాప్ ప్రయారిటీ పెట్టి వాళ్ళు రోజు 5-6 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. 10 రోజులుగా మాకు ఇదే పని. రోజు పనులు మొదలవుతున్నాయి, ఓపెనింగ్ చేస్తున్నాం, రిబ్బన్ కత్తిరిస్తున్నాం. ఇవాళ ధవళేశ్వరం మీద దృష్టి పెట్టాం. మాకు ఒకరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఏది ప్రయారిటీ, ఏది ముఖ్యం ముందు అవ్వాలి. ఇప్పుడు ఎర్రకొండ చాలా వరకు అయిపోయింది. ఎర్రకొండ మెయిన్ రోడ్డు కూడా పెట్టాం. అక్కడ చుట్టూ రింగ్ రోడ్డు కూడా వేసాం. ఇవాళ ఏదైతే ఇది మన ఊరు పెద్దది, అక్కడ ఉన్న కలెక్టరేట్ దగ్గర ఉన్న రాజీవ్ కాలనీ కూడా కంప్లీట్ చేసాం. ఆ పక్కన ఏఎంజీ దగ్గర ఉన్న కాలనీ కూడా రోడ్లు వేసాం. ఇవాళ ఇండస్ట్రియల్ కాలనీ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. మన కొత్తపేట, జాలరపేట, కంచరవాళ్ళ లైన్ ఈ ప్రాంతంలో కొంచెం సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది. ఎక్కువ జనాభా ఉంటారు కనుక ఇరుకైన రోడ్లు తప్పకుండా చేస్తాం. త్వరగానే కంప్లీట్ చేసుకొని చేస్తాం. మళ్ళీ ఏదైనా పేమెంట్ మళ్ళీ వస్తాం. అంతా అది మా నాయకులందరూ కూడా 3 పార్టీల నాయకులు చెప్తున్నా, మీరు దయచేసి రండి. ఎక్కడన్నా సమస్య ఉంటే అధికారుల దృష్టిలో పెట్టండి. 4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు దారుణంగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మంగళవారం ములాఖత్తులో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండబూతులు తిట్టే సాంప్రదాయాన్ని తెచ్చిందే చంద్రబాబు అని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహారం లేకపోవడం, తీర్పు వ్యతిరేకంగా రావడంతో జీర్ణించుకోలేకే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను తట్టుకుని నిలబడగలిగే శక్తి వైసీపీకి ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, చంద్రబాబు నియంత పాలనకు చర్మగీతం పాడటం ఖాయమని అన్నారు. అంబటి రాంబాబు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్యి విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ళ తగలబెట్టడం అనేది ఎక్కడ లేదని మీకు తెలుసు. పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క
అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంట. అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరాళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నా అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ అవకాశం మీకుంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడానికి ప్రయత్నించారు. స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన జక్కంపూడి గణేష్ తదితరులను పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. అంబేద్కర్కు పాలాభిషేకం చేసి వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో జక్కంపూడి గణేష్ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
శ్రీ జోగి రమేష్ గారి మీద కూడా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఏవైతే ఈ దహనకాండకి ఆద్యం పోస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రోజులు ఇప్పుడు ఒకేలా ఉండవు. ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరం గమనిస్తే అంబటి రాంబాబు గారు కారులో కూర్చుని ఉంటే మహిళలతో ఆయన్ని దూషించి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద అటాక్ చేసి ఆయన కారులో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వీడియోని మాత్రం బయటపెట్టి అందరినీ రెచ్చగొట్టి దగ్గరుండి పోలీసు వారిని ఏదో దాడి చేసేటటువంటి వ్యక్తులకు ప్రొటెక్షన్ కింద పంపించి మరీ దాడి చేయించారు. అంబటి రాంబాబు గారి కోసం ఒక మాటలో చెప్పాలి అంటే నిన్న మొన్న వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి సహచరులకి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇక్కడ చావునైనా చేస్తాను, ఎంతైనా పోరాడతానే తప్ప పారిపోవడం అనేది జరగదని చెప్పి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సిఐలు సందులు చూపించి ఇంట్లోంచి వెనక సందులోంచి పారిపోయి చెప్పి సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం నిజంగా వారి హతమార్చాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది ఎక్కడితో అయితే ఆగదు, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వారి ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తా ఉన్నాను, మీకు ఓపుకుంటే మా మీదకి రండి. నేను తిరిగాం, జగన్ గారి జెండా పట్టుకొని తిరిగాం. మీకన్నా ఒప్పుకుంటే మాతో పోరాడండి, మాతో గొడవ పడండి. ఒక దెబ్బ మీరైనా తగులుతుంది, లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది, ఎంత దూరాన్ని వెళ్దాం. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు, మంటలు వెలిగించటాలు. మీకు ఏమన్నా నిజంగా దమ్ము ఉంటే ఓపిక ఉంటే రండి, ఏదో ఒకటి తేలిపోతుంది. మహా అయితే ఏం చేస్తారు, లాఠీలకి పనప్ చెప్తారు, లేదంటే కేసులు కట్టిస్తారు, లేదంటే మా మీద దాడులు చేస్తారు. ఓపిక ఉంటే మేము తిరగబడతాం. ఇది మంచి సంస్కృతి కాదు. మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నావా లేకపోతే ఎందుకు రాజ్యాంగంలో ఉన్నావా అనేటటువంటి ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరడం కోసం వచ్చాం. మమ్మల్ని పోలీసు వారు ఇక్కడ ఆపి వారు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం నిజంగా కూడా సిగ్గు చేయడం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ అంటే వృద్ధులు నిరాశ్రుల పాలిట ఒక బ్రాండ్గా మారిందని, సంస్థను గత 22 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకి ఆ భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఆకాంక్షించారు. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో మంగళవారం సంస్థ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, తూర్పుగోదావరి జిల్లా మెప్మా పీడి టి కనకరాజు తదితరులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుబ్బల రాంబాబు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహించినట్టుగా మరెవరూ నిర్వహించలేరని ప్రశంసించారు. సేవా సంస్థతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద నడుస్తున్న
నైట్ షెల్టర్ ను కూడా స్వర్ణాంధ్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గత 22 సంవత్సరాలుగా వృద్ధుల సేవకు అంకితమై నిరాధారణకు గురైన వారిని అన్ని విధాలుగా ఆదరిస్తూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున వారికి అండగా నిలబడుతున్న రాంబాబును వారు మనస్ఫూర్తిగా అభినందించారు. స్వర్ణాంధ్ర సేవలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని, ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించేలా దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటూ రాంబాబుకు సహకరించాలని ఆకాంక్షించారు. ఎన్నో కోట్ల మందికి సేవలందించిన విశ్వమాత మదర్ తెరీసాను స్ఫూర్తిగా తీసుకుని స్వర్ణాంధ్ర సేవా సంస్థను నిర్వహించడం గుబ్బల రాంబాబు దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారి ఆకలి తీర్చి ఆరోగ్య పరిరక్షణ చేసే భాగ్యం దక్కిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 2018లోనే ఉత్తమ సేవలకు గాను అవార్డు పొందిందని, ఇటీవల స్వచ్ఛ ఎన్జీఓ అవార్డును కూడా పొందడం గర్వకారణమని అన్నారు. ఈ సేవలు అందించేందుకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో స్వర్ణాంధ్రను విజయవంతంగా నడుపుతున్నామని, భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులకు గుబ్బల రాంబాబు చేతుల మీదుగా దుస్సాలువాలు, జ్ఞాపికలతో చిరు సత్కారం చేశారు. స్వర్ణాంధ్ర సేవలను అభినందిస్తూ గుబ్బల రాంబాబుకు చిరు సత్కారం చేశారు. అనంతరం వృద్ధులకు దుస్తులు, చేతికర్రలు వంటి ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ దాతలకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎం పివి చలపతిరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె సత్యనారాయణరాజు, భీమశంకరం, డాక్టర్ ఎం ప్రసాదరావు, డాక్టర్ భల్లా శ్రీనివాస్, దేవానంద్ సత్యనారాయణ, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏమి కావాలి, ఎవరు ఏమి చెయ్యాలి, ఎవరు ఎలా నడవాలి, ఎవరికి ఏ కెరీర్ ఉంటుంది అని మనము నిర్ణయించుకోవడం ఒకటైతే ఆ భగవంతుడిని నిర్ణయించింది ఒకటి. మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి సేవారంగంలో బాబు నువ్వు బాగా సూట్ అవుతావు, నీ సేవలన్నీ కూడా సేవారంగంలో విస్తృతంగా నీవు సేవ చేసుకుని ప్రజలకు చెరువుగా ఉండు అని చెప్పేసి ఆ భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి ఈరోజు ఆయన సేవారంగంలో ఉన్నారు. మరి మాకు బాబు నువ్వు పబ్లిక్ సర్వెంట్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకో అని చెప్పి ఆ భగవంతుడు మా నుదుటి మీద రాసి పంపించారు. కాబట్టి మేము ఈరోజు ఈ ఉద్యోగ స్థానంలో కూర్చొని మాకు సంబంధించిన విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెద్దలందరూ చూస్తే తెలుసు కదమ్మా, అనేక మంది దానాలు చేయడం, దాతృత్వంతో వారు ఇచ్చి దాతలుగా ఉంటూ ఇక్కడ అనేక మందికి చేతనిస్తున్నటువంటి వారికి కూడా భగవంతుడు ఎంతో శక్తి ఇచ్చారు. వాళ్ళకి ఆ శక్తితోటి ఈనాడు వాళ్ళు మీకు అందరికీ సేవ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు గట్టిగా ఒకసారి అమ్మ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఇది లాస్ట్ టైము రాంబాబు గారిని నిరాశ్రయుల ఆశ్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డు వచ్చినప్పుడు మొట్టమొదటి చూడడం జరిగింది. నేను అనుకున్నాను ఏదో ప్రోగ్రామ్ని అలాగ నడిపిస్తారు సంస్థల్ని అనుకున్నాను. కానీ ఇంత నిబద్ధతతో ఇంత చక్కగా నిర్వర్తించడం అంటే చేయాలని ఆలోచన ఉండడం వేరు, దాన్ని సక్రమంగా ఒక పద్ధతిలో నిర్వర్తించి వాళ్ళకి వృద్ధులకు ప్రయోజనకరంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రాంబాబు గారిని నేను అభినందిస్తున్నాను. ఇందులో భాగమున్న ఇతర సభ్యులను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వ్యవస్థ అనేది ఒక్కరి మీద నడవదు, బోలంతమంది సహకారం ఉంటేనే కానీ ఆ సంస్థని నిర్వర్తించలేరు. అందుచేత వాళ్ళందరికీ కూడా ఈ సంస్థను చక్కగా నిర్వర్తిస్తున్న అందరికీ కూడా నా అభినందనలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ వృద్ధాశ్రమ అవార్డు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి అవార్డు స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ఇచ్చారు. ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 2018లో మనకి ఇచ్చారు. మొన్నే మన ఏడీసీ గారు సహకారంతో మనకి స్వచ్ఛ ఎన్జీఓ అవార్డు ఇచ్చారు. దానికి కూడా రామలింగేశ్వర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏకైక ఉద్దేశం అంటే ప్రభుత్వం నిధులు తీసుకోకుండా ప్రభుత్వం విధించే ఆంక్షలు షరతుల మధ్య నిజాయితీగా పనిచేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి మరి ఈరోజు ఏడీసీ గారు రావడం నిజంగా సార్ నాకు తెలిసి మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మాకు పూర్తి మద్దతుతో ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మేము ఎక్కడ కనిపించినా మీరు పలకరిస్తూ మేము ఎప్పుడు వచ్చినా మీ తక్షణమే మీరు మాకు స్పందిస్తూ సహకరిస్తున్నారు. స్వర్ణాంధ్ర వృద్ధుల తరఫున మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని. మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి అమానుషమని బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి బీసీ నాయకులు జోగి రమేష్పై దాడి అమానుషమని బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులే విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. బీసీలను కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకొని వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువసేన నాయకులు వానపల్లి వెంకటేష్, బొట్టు శ్రీను, రవి, మైనార్టీ నాయకులు షరీఫ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ముఖ్య సమావేశం మన జ్యోతిరావు పూలే గారి దగ్గర పెట్టడం ముఖ్య విశేషం ఏంటంటే బీసీలపై దాడి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని అయితే వాడుకుంటారు తప్ప ఎప్పుడు కూడా బీసీలకి ఇస్తానన్న పదవులు కానీ హామీలు కానీ నెరవేర్చేది ఎప్పుడు లేదు గత టీడీపీ ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకునేటట్టయితే మన బీసీ సోదరుడు మన జోగి రమేష్ గారు మాజీ మినిస్టర్ అయ్యండి ఇంటిపై దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మరి ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత 2024 మన పిఠాపురంలో ఎస్సీలపై దాడి చేయడం జరిగింది. 2025 బీసీవై పార్టీ బోడే రామచంద్రరావు గారిని ప్రశ్నించడానికి వెళ్తే అడుగున కూడా ఒక బీసీ నేతని పోలీసులతో అడ్డగట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన బీసీలపై పోలీసులు వ్యవస్థను చూస్తున్నా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. చాలా అతి దారుణంగా ఉంది. ఇది రాక్షస పాలన అయితే మరి ముఖ్యంగా జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా తయారైపోయిందని మరి ముఖ్యంగా చెప్పగలదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక బీసీలకి ఎటువంటి న్యాయం కానీ పదవులు కానీ గతంలో చూసుకుంటే మనకి పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడైతే కనుక బీసీలకి పదవి ఇస్తామని చెప్పేసి అని ఏ ముఖ్యమైన కూటమి వాళ్ళకి కూడా బీసీ సోదరులకి ఎవరికి కూడా న్యాయం జరగదు, చాలా నిస్సంగా ఉన్నారని చెప్పి ఈ మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ మన ఎక్స్ఎంపీ బీసీ నేత అయిన మార్గాన్ భరత్ గారిపై అయితే ప్రశ్నించడానికి వెళ్తే కనుక ఈ రోజు వరకు 13 కేసులు పెట్టడం జరిగింది. నిన్న కాక మొన్న ఎస్ఎఫ్ఐకి మద్దతు ఇస్తే అది కూడా మరి ముఖ్యంగా చేసుకొని కేసు కట్టడం జరిగింది. ఈ రోజున ఎలాగ ఉందంటే ఒక బీసీ ప్రశ్నిస్తే కేసు కడుతున్నారు. ఇదేం పరిపాలన అయ్యా బాబు. చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా బీసీలు అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు గారు బీసీ పార్టీ అన్నారు. మీరు బీసీలు కాదు, మీరు బీసీ పార్టీ అని చెప్పి ఓట్ను ఎలక్షన్ ముందేమో కుల సంఘాలతో మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడేమో వేసి అసలు ఆ బీసీలు పట్టించుకోరు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే రావణ కష్టంగా జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరిస్తే నెక్స్ట్ టైం మరి ముఖ్యంగా వస్తారు. ఇదే విధంగా జరిగితే కనుక ప్రతిసారి దాడి జరిగితే మాత్రం మీరు 2029 జనాలే బుద్ధి చెప్తారు. బీసీలు త్వరలో అందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎస్సీ బీసీలు అందరూ మీకు కలుపుకొని కూడా త్వరలో రాజమండ్రిలో పెద్ద మీటింగ్ పెట్టి కానీ అందరిని కలుపుకొని వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల చివరి రోజున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి శేషాచార్యులు సాయి రామచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, వంగపండు లక్ష్మీనారాయణ, దిగవల్లి పవన్ కాంత్ శర్మ, మానిం దినేష్, ఆలయ నిర్వాహకులు బంకా వెంకట్ రెడ్డి బ్రదర్స్, బంకా వెంకట్ నారాయణ రెడ్డి బ్రదర్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలకు, ఆలయ కార్యనిర్వాహకులకు, అర్చకులకు ఘనంగా సత్కరించారు. Hasta
స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఈ ఉత్సవాల్లో మేమందరమే కాదండి, చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఇప్పుడు ఎవరో వాళ్ళు ఒక్కొక్క తులసిదళం భగవంతుడికి సమర్పిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ కైంకర్యములన్నీ కూడా స్వామివారి తీర్థము ప్రసాదము కూడా స్వీకరించండి. అది దొరకడం మహద్భాగ్యం. ఎవరైనా సరే ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఆ ప్రసాదాన్ని మనందరము కూడా ఒక్కటే ఇవ్వకూడదు. బియ్యంతో పాటు కందిపప్పు లేదా బెల్లము సమానానామత్తమత్రోభో అస్తు అతన్యేవ యదనిగమో భవతి తదమిలితం దీర్ఘమాయో నమస్తే దేవానాం దేవానాం వదన్నే వదన్ మీరపాద పూర్ణపంపడించు అమరమయ్య మల్లె పూలపాను మీరపాను మీరపాద ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్వికనసగురవే నమః. మన రాజమహేంద్రవర పట్టణంలో కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవములన్నీ కూడా ఈ రోజుతో పరిసమాప్తి అయ్యాయి. అంగరంగ వైభవంగా మొదటి రోజు అంకురార్పణ చేసుకున్న మొదలు, రెండవ రోజు కళ్యాణం, మూడవ రోజు విశేషమైనటువంటి దీపోత్సవ ఊంజల సేవతో, నాలుగవ రోజు స్వామివారి తిరువీధి ఉత్సవంతో, ఐదవ రోజు ఉదయం చక్ర స్నానము, అదేవిధంగా అవభృత స్నానము, దీక్షా విరమణ చేసుకొని ఆ రోజు సాయంకాలం మహామాఘి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం స్వామివారి వ్రతాలు చేసుకుని ఈరోజు పాడ్యమి తిథిని పురస్కరించుకుని స్వామివారి యొక్క సన్నిధానంలో పవళింపు సేవా మహోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవములన్నీ కూడా పరిసమాప్తి అయ్యాయి.
ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అనేకమైనటువంటి భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పొందారు. అదేవిధంగా రేపు 6వ తారీఖు నాడు మన స్వామివారి సన్నిధానంలో స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 6వ తారీఖు శుక్రవారం నాడు. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని మనసా వాచా కర్మణ కూడా ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులన్నీ కూడా ఆ భక్తులందరికీ కూడా అందజేయాలని, దేశము అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ప్రజలు, మన సనాతన ధర్మము ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మన స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ బ్రహ్మోత్సవాల కైంకర్యం అంతా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు దేశాన్ని అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కొండేపూడి గ్రామ పొలాల్లో పులి సంచారం. మరో 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముమ్మరంగా అటవీ శాఖ అధికారుల గాలింపు. ₹55 లక్షల రైతు బజార్, 86 లక్షల రూపాయలతో డ్రైన్ల పనులకు శంకుస్థాపన. 2027 గోదావరి పుష్కరాలు నాటికి మౌలిక వసతులు పూర్తి. ధవళేశ్వరం అభివృద్ధికి 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అక్రమ కేసు పెట్టి జైల్లో ఉంచిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో ములాఖత్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.